ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అండ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో గల ఎన్టీఆర్ బీచ్ లో పెరా మోటరింగ్ ఏర్పాటు చేశారు. ఈ పెరా మోటరింగ్ ను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర అధ్యక్షులు బలరాం నాయుడు ఆదేశాలతో ఎన్టీఆర్ బీచ్ లో పర్యాటకుల కోసం ఈ పెరా మోటార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకరు పైలట్ ఉంటారు అలా గ్రౌండ్ ఓకే సరే యానవరం చిన్నప్పుడు అలా అర్థంగా వచ్చేలా లుక్ దిస్ సైడ్ మేడం. వన్ సెకండ్. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో కాకినాడ బీచ్కి మహర్దశ పట్టబోతూ ఉంది. మామూలుగా మనం బీచ్ ఫెస్టివల్ చేసుకుని సరిపెట్టుకునేవాళ్ళు, కానీ ఈవేళ బీచ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాయాకింగ్ అండ్ కెనాయింగ్, అలాగే ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సంయుక్తంగా ఈవేళ ఇక్కడ జనవరి 21 దాకా ఇక్కడ పారాగ్లైడింగ్, అలాగే బీచ్లో వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అలాగే శాశ్వతంగా ఈ బీచ్ వాళ్ళు ఎన్నుకున్న బీచ్ల్లో కొన్ని ఆటలకి ఈ బీచ్ సూటబుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫిబ్రవరిలో స్టేట్ వైడ్ ఇంటర్ స్టేట్ బీచ్ గేమ్స్, కెనాయింగ్ నేషనల్ వైడ్, ఇంటర్ స్టేట్ నేషనల్ వైడ్ కయాకింగ్, కెనాయింగ్ మరియు బీచ్ గేమ్స్ వారు ఫిబ్రవరి నెలాఖరులో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో మీకు బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అనేక పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మనం ఒకటే కోరుకున్నాం, ఎలక్షన్ క్యాన్వాసింగ్లో కాకినాడ బీచ్ని సర్వసుందరీకరణ చేద్దామని. దాని ప్రపోజల్స్ మంత్రి దుర్గేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. దానికి కాకినాడ బీచ్ సర్వసుందరీకరణ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈవేళ ఈ అవకాశం మనకి చాలా రేరుగా వచ్చే అవకాశం, కాకినాడ బీచ్నే సెలెక్ట్ చేసుకోవడం, ఫిబ్రవరిలో ఇక్కడ నేషనల్ వైడ్ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందుకని సదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు బీజేపీ కృష్ణరాజు గారు ఇంకో 10 నిమిషాల్లో ఒక రష్యన్ సంస్థని తీసుకొస్తా ఉన్నారు. ఆ సంస్థ కూడా ఇక్కడ బీచ్ సుందరీకరణలో వారు కూడా భాగస్వాములు కావడానికి ఇది సరైన ప్లేసా కాదా, సూటబుల్ ప్లేసా కాదా చూడడానికి వస్తూ ఉన్నారు. వారు వచ్చిన తర్వాత అది కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ బీచ్ని సామాన్య మానవులకి సర్వసుందరంగా వాళ్ళందరికీ అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.